వెల్కమ్ టు సుమన్ టీవీ. అకాడమిక్ సీజన్ స్టార్ట్ అవుతుంది. సో ఏ కాలేజ్ మీ పిల్లలకి బెస్ట్ అని ఆలోచిస్తున్నారు కదా, ఏ ఊర్లో ఉన్నా కూడా మీరు ఈ కాలేజ్కి వచ్చి చదువుకోవచ్చు. వీఆర్ రైట్ హియర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద క్యాంపస్. ఎక్కడంటే 2001లో ఆదిశంకర ఇన్స్టిట్యూషన్గా ఎస్టాబ్లిష్ అయ్యి 180 స్టూడెంట్స్తో మొదలయ్యి ఇవాళ 8,000కి పైగా స్టూడెంట్స్తో ఒక డీమ్డ్ యూనివర్సిటీగా వర్ధిల్లుతోంది ఆదిశంకర యూనివర్సిటీ. ఐ హ్యావ్ విత్ మీ ఇక్కడ ఛాన్సలర్ వారు అరవింద్ గారు. అండ్ ఛాన్సలర్గా షీ ఈజ్ యాక్చువల్లీ డన్ హర్ బీటెక్, ఆ తర్వాత LLM చేశారు. అవన్నీ చేసినప్పటికీ కూడా అకాడమిక్ ఎడ్యుకేషన్ మీద చాలా ఇంట్రెస్ట్ తోటి ఈ కాలేజ్ మొత్తం కూడా ఆవిడే చూసుకుంటున్నారు. అరవింద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ us your time అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరే స్టూడెంట్ లా ఉన్నారు. అప్రిషియేటెడ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ కాంప్లిమెంట్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే అసలు జనరేషనల్ గ్యాప్ లేకుండా మీరు అండ్ ఫౌండర్ ఛాన్సలర్ మీ నాన్నగారు కలిసి ఉండడం చాలా పెద్ద అడ్వాంటేజ్ స్టూడెంట్స్ కి. ఎలా చూస్తారు మీ కాలేజ్ని ఒక స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది? ఇక్కడ we focus more on ethics, morals, academically very strong. చాలా మంది PhD ఫ్యాకల్టీ మనకు ఉన్నారు, చాలా రీసెర్చ్ ఓరియంటెడ్గా వర్క్ చేస్తున్నాం. మనది ఫస్ట్ ఇన్స్టిట్యూట్. మనము ఎంత ట్రెండ్లో ఉంటామంటే బికాస్ BSc ఇన్ క్వాంటమ్ కంప్యూటింగ్ కమ్యూనికేషన్ వీఆర్ స్టార్టింగ్ దిస్ ఇయర్. ఒక పేరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూడాలంటే పిల్లలకి కాలేజ్ ఎంపిక చేసేటప్పుడు మీ దృష్టిలో ఏ 3 పారామీటర్స్ తీసుకోవాలి పేరెంట్స్? So one is academics. Academics, okay. Definitely, that is the foundation for any college or any student. Academic, not just studying and writing the exam, but more project-based learning. So in mana institute lo ela ante anni labs vachi general ga programming rasi 8 experiments istaru chesedi kaadu, oka product istamu, aa product ni elaga manamu cheyali ante elaga daniki munchu study chestam. So project-based learning is what mana labs are converted into. Then that is one, academics. And second is placements. Suppose manam placement training very strong untam. We have placed almost around mana internships 1,500 students internships meeda we go. 1 year internships we have. Third is I think baga jarigani vinnanu chaala. Yes. So third aspect would be mana extracurricular startups kani, if they want to be an entrepreneur or research oriented, guided career guidance. So 3 aspects manam strong, చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు ఆదిశంకరలో. సో ఆబ్వియస్లీ ఇక్కడ సైన్స్ స్ట్రీమ్స్ ఉన్నాయి, కామర్స్ స్ట్రీమ్స్ ఉన్నాయి, బిజినెస్ మేనేజ్మెంట్ లేటెస్ట్ కోర్సెస్ కూడా మీరు ఇంట్రడ్యూస్ చేశారు. బట్ బీటెక్ హ్యాస్ అన్ ఆరా. సో మీరు ఆటోమేటికలీ కొన్నిటి మీద ఫోకస్ చేసి కొన్నిటిని అంటే దీనికి రాలేదు కాబట్టి ఇందులోకి వెళ్ళారు అనుకుంటారా? ఆర్ ఇవాళ రోజుల్లో బీకామ్ BBA కోర్సెస్ ని కూడా మీరు అంత శ్రద్ధగా ట్రీట్ చేస్తారా? BCom courses this coming academic year మనం స్టార్ట్ చేస్తున్నాము. ఎవ్రీథింగ్ విల్ బి AI enabled coaching, training. సో మన మొత్తం టీచింగ్ విల్ బి AI enabled. సో ఫిన్టెక్ అంటారు కదా, సో BCom will be more fintech. ఇప్పుడు బాగా డిమాండ్ ఉన్న ఫీల్డ్ లాగా తెలుస్తుంది. సో మీరు ఎదుగుతున్న కొద్దీ కాలేజ్ కూడా ఎదిగింది బికాస్ మీరు చాలా యంగ్. సో ఆబ్వియస్లీ ఎలా చూసారు ఈ కాలేజ్ ప్రోగ్రెస్ ని, మీరు ఎలా అర్థం చేసుకున్నారు? కాలేజ్ ప్రోగ్రెస్ ఇనిషియలీ అఫిలియేటెడ్ కాలేజ్ to deemed university, that itself shows mana track record. Elaga manam, it's not easy to get a deemed university status unless you have a very good track record of NAC A+, NBA koni credentials untai manaki deemed university radaniki. So ivanni fulfill chesam kabatti we have achieved that deemed status. So now deemed kabatti we can explore into interdisciplinary branches like engineering. You can combine it with MBA. Biology side you can combine with computers. So in interdisciplinary we can have a scope untu chala untadi scope for deemed university. సో ఇక్కడ చదువుకోవడంలో అపార్ట్ ఫ్రమ్ అంటే మీకు ఉండే గొప్ప ఫ్యాకల్టీతో పాటు ఇంకా ఏ ఫెసిలిటీస్ పిల్లలకి తప్పకుండా ఇవ్వాలని చెప్పి మీరు పట్టుపట్టారు as a young generation? స్పోర్ట్స్ is another aspect. ఎంత చదువు జరిగినా కూడా స్పోర్ట్స్ ఉంటుంది రోజు. స్పోర్ట్స్ ఉండాలి. కంపల్సరీయా లేక ఆప్షనల్ బట్ మోర్ ఫోకస్ ఇస్ దేర్. ఫోకస్ చేస్తారు. ఏమేమి స్పోర్ట్స్ ఉన్నాయి అరవింద్ గారు ఇక్కడ? క్రికెట్ అండ్ టెన్నిస్, వాలీబాల్ అవన్నీ పెడుతున్నారు పిల్లలకి. వ్యాయామం అవసరం కాబట్టి. డెఫినెట్లీ. యా. అండ్ ఇవాళ రోజుల్లో ఆబ్వియస్లీ ఇండస్ట్రీ డిమాండ్స్ మీరు చూసుంటారు, మీరు బీటెక్ చదివారు కాబట్టి. ఇప్పుడు కోర్సెస్ ర్యాపిడ్ గా రాత్రికి రాత్రి మారిపోతున్నాయి. ఎక్స్పెక్టేషన్స్, కోడింగ్, తర్వాత పైథాన్, జావా, ఇవన్నీ ఏవో పేర్లు వింటాం. అందరూ టాప్అప్ కోర్సెస్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. మీరు ఆ గ్యాప్ ని ఎలా బ్రిడ్జ్ చేస్తున్నారు అరవింద్ గారు? ఇప్పుడు మనకి ఎంసెట్ ర్యాంక్ ఎలాగుందో అలాగ మనకి ఇప్పుడు కోడ్ షెఫ్ అని ఉంటుంది. కోడ్ షెఫ్, లీడ్ కోడ్స్ అని. సో మన ట్రాక్ రికార్డ్ అక్కడే తెలిసిపోద్ది. ఒక స్టూడెంట్ మనం ప్లేస్మెంట్స్కి వెళ్తే వాళ్ళు ఎన్ని కోడ్స్ చేస్తారు, ఎన్ని హ్యాకథాన్స్ చేస్తున్నారు. సో ఆ కేటగిరీ మనకి
any company కి వస్తుంది. So they can, that is like a direct thing. So you can see our సో మీ కాలేజ్ స్టూడెంట్స్ కూడా హ్యాకథాన్స్ లో పార్టిసిపేట్ చేసి విన్ అయ్యారని విన్నాం. yes, we were shortlisted in the top 4. Throughout India, almost lakhs of students have participated, and mana team okati, they have interacted with the PM Modi also. అవునా? Yes, టీమ్ పిఎం మోదీ గారితో interaction. Yes, they have interacted with హ్యాకథాన్ లో. hackathon, smart India hackathon. So we are one of the. సో అక్కడ సో ఏమన్నారు మోదీ గారు చూసి? అంటే ఆయన చాలా గర్వపడి ఉంటారు భారతదేశం Yes. యువత ఇలా. And from the rural college kada, not from the IITs and e colleges kakunda, from a rural sector college. అవును. Students are performing, and it comes with discipline and. అసలు ఇవాళ రోజుల్లో సక్సెస్ అవ్వాలంటే మీరు మీ దృష్టిలో ఏం కావాలి అరవింద్ గారు? వాట్ ఈస్ రిక్వైర్డ్? I think persistence, ఏదైనా persistent, consistency, should not give up, should keep continuing, continue learning, make mistakes, fail, again try. So that is what I believe in. అండ్ ఈ కాలేజ్ ఆఫ్ కోర్స్ కోర్సెస్ బాగా ఎక్స్పాండ్ చేస్తూ వచ్చారు. మీ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కూడా గణనీయంగా పెరిగింది. సో ప్లీజ్ టెల్ us మీ మిషన్ అండ్ విజన్ ఏంటి? బికాజ్ ఒక స్కిల్ డెవలప్మెంట్ కూడా మీరు ఇది పెట్టారు ఇక్కడ. మనకి ఇంక్యుబేషన్ సెంటర్ ఉంది. మన ఇంక్యుబేషన్ సెంటర్ అవుట్ ఆఫ్ ఆల్ ద కాలేజెస్ ఇన్ ఇండియా 23 colleges have shortlisted మనకి అటల్ ఇంక్యుబేషన్ సెంటర్. 23 colleges లో మాత్రమే ఉంది ఇంక్యుబేషన్ సెంటర్ అంటారా? అటల్ ఇంక్యుబేషన్ సెంటర్, అటల్ ఇంక్యుబేషన్ అనేది ACIC అని అంటే టాప్ గ్రేడ్. టాప్ గ్రేడ్. సో IITs, స్టేట్ యూనివర్సిటీస్ అందరు పార్టిసిపేట్ చేసి ప్రెజెంటేషన్ ఇచ్చాం. సో దాంట్లో మన కాలేజ్ ఇస్ వన్ ఆఫ్ ద 23 which is there. దాంట్లో మన 18 colleges are only running now. The incubation center we are successfully running. The community services basically this is for. సో ఏముంటుంది ఇంక్యుబేషన్ సెంటర్ లో? ఏం చేస్తారు మీరు పిల్లలతో? సో స్టూడెంట్స్ ఎలాగా ఒక ఐడియా వస్తుంది, మేము ఐడియాతో కండక్ట్ చేస్తాము. వేర్ వి స్టూడెంట్స్కి దే విల్ కమ్ అప్ విత్ డిఫరెంట్ ఐడియాస్, కొన్ని షార్ట్ లిస్ట్ చేసి విత్ వన్ ఆఫ్ ద విచ్ ఇస్ స్కేలబుల్. ఆ ఐడియాని మనము ఇంక్యుబేషన్ సెంటర్లో వాళ్ళు ఎలాగా కంపెనీ ఫామ్ చేయాలి, వాట్ ఆర్ ద స్టెప్స్ టు, అంటే ఏమేమి ఉంటాయి ఫ్యాక్టర్స్ టు ఫార్మ్ అ కంపెనీ, సీడ్ ఫండింగ్ అని. సో మనం మహారాష్ట్ర చేంబర్స్ ఇన్ బాంబే ఉన్నారు. సో దే సపోర్ట్ us with the seed funding. సో అలాగా అంటే ఆంటర్‌ప్రెన్యూర్స్ కి కావాల్సిన అన్ని entrepreneurs అన్ని విధాలా మీరు సపోర్ట్ సిస్టమ్ ఇస్తారు. Yes. వాళ్ళ ఐడియాకి ఒక రూపకల్పన ఇచ్చి go into the market type లో. అది. సో దట్స్ యాక్చువల్లీ చాలా యూనిక్. అంటే కేవలం ఎడ్యుకేషన్ లో ఉండిపోదాం మేము, పిల్లల్ని చదివించడం వరకు మా పని, తర్వాత వాళ్ళ ఇష్టం వాళ్ళు చేసుకుంటాను కాకుండా. సో ఆఫ్ కోర్స్ ఇది చాలా అండ్ మనకి ట్రాకింగ్ ఉంటుంది. ప్రతి ఒక స్టూడెంట్ ఫస్ట్ ఇయర్ వచ్చినప్పుడు వీల్ ట్రాక్ దెమ్. ఒక టాలెంట్ ఇంక్యుబేషన్ సెంటర్ ఉంది మనకి. దాంట్లో వీ కేటగరైజ్ స్టూడెంట్స్ ఫ్రమ్ సెకండ్ ఇయర్ ఆన్, వాట్ ఈస్ దేర్ ఫ్యూచర్ goal. So whether they want to go into government jobs, civil services ankondi, so we'll train them for civil services. Suppose they want to go into higher education, so what is required for that? A student is interested in research nappudu or entrepreneurs avalante, so guided career path untundi మన దగ్గర. చాలా బాగుందండి. ఆల్ రౌండ్ డెవలప్మెంట్ కి వాళ్ళ రోజుల్లో సాఫ్ట్ స్కిల్స్ ఇస్ అ మస్ట్. మీకు తెలుసు మీరు బికాస్ మీరు బెంగళూరు చూసారు, బెంగళూరు ఎడ్యుకేషన్ సిస్టమ్ చూసారు, బికాస్ అక్కడ చదువుకున్నారు కొంతకాలం. మీకేమనిపిస్తుంది అరవింద్ గారు, అంటే ఇప్పుడు ఇవాళ రోజుల్లో వాట్ ఆర్ దోస్ స్కిల్ సెట్స్ అండ్ హౌ డు యూ ప్రొవైడ్ దట్? I think language is not going to be a barrier, but it is important. But what you communicate, your thought process, how you structure it, that is what is important now. Right. Yes, so communication is that I believe in. But yes, when you go into corporate world, you cannot speak in your own language, communication. So we have tied up speaking adi kuda chaala important pillaki. Yes, English speaking untadi. So we have tied up with multiple, because the students are from rural background and not strong in communication. So we have tied up with other partner agencies where communication is also taught to them. Chaala baagundi. Students who are lacking, students who are there in communication, not for them, but who are lacking, separate. ఇప్పుడు ఇక్కడ ఇన్ని బస్సెస్ ఉన్నాయి కదా, ఎక్కడెక్కడి నుంచి వస్తారు ఈ బస్సెస్ లో పిల్లలు? Almost 60 kilometers. 60 kilometers అంటే కాళహస్తి నుంచి కూడా వస్తారట కదా? కాళహస్తి, సులూర్పేట, నెల్లూరు అండ్ పోస్ట్ నెల్లూరు ఆల్సో, కొవ్వూరు. సో దాదాపు ఒక రూరల్ కాలేజ్ లో మీకు దాదాపు నేషనల్ లెవెల్లో కావాల్సిన కాంపిటేటివ్ ఎన్వైరన్మెంట్ తో అన్ని స్కిల్ సెట్స్ ఇస్తూ, అన్ని ఫెసిలిటీస్ ఇస్తూ మీరు రూరల్ యంగ్స్టర్స్ ని బయటికి తీసుకొస్తున్నారని చెప్పచ్చా? Yes, definitely. And students from other districts also come. Hostel facilities we have. So and Bihar, Jharkhand, Chhattisgarh, we have students from there. We have a hostel there. Yes. సో నేను ఎందుకు అడిగానంటే ఈ క్వశ్చన్, మామూలుగా ఒక మంచి కాలేజ్ ఎంచుకోవాలంటే అది కూడా ఇంటి నుంచి దూరంగా పంపించి ఒక కాలేజ్ లో హాస్టల్లో పెట్టి చదివిస్తున్నారంటే ఆ కాలేజ్ కి ఎన్నో గుణగణాలు ఉండి ఎంతో సక్సెస్ హిస్టరీ ఉంటే తప్ప పంపించారు పేరెంట్స్. సో మీరు అంటుంటే బీహార్, జార్ఖండ్ నుంచి కూడా వస్తున్నారని చెప్పి, ఇంకా ఏ రాష్ట్రాల నుంచి వచ్చారండి? ఎనీ అదర్ సదర్న్ స్టేట్స్?
Southern state, Tamil Nadu. తమిళనాడు We have కూడా from Tamil వస్తున్నారు. Nadu. సో ఆల్దో దే హ్యావ్ అ చెన్నై, Yes, lot although of there's a scholars in Bangalore. Tamil Nadu. Yes. సో ఇక్కడికి Yeah. నెల్లూరుకి వచ్చి చదువుకుంటున్నారు, అంటే Yes. గూడూరు Guduru, yes. గూడూరుకి వచ్చి చదువుకుంటున్నారు ఆదిశంకర యూనివర్సిటీలో. అంటే Because మనం placements more importance ఇస్తాం. Because every అందరూ ప్లేస్ అయిపోతారా అరవింద్ గారు ఇక్కడ? who are eligible, they'll get placed. They should have certain criteria of marks. అన్ని క్లియర్ అయి ఉండాలి సబ్జెక్ట్స్. సో సచ్ క్రైటీరియా ఉంటే yes. సో మీ ప్లేస్మెంట్స్ కేవలం బీటెక్ వాళ్ళకేనా లేక ఎంబీఏ ఎంసీఏ వాళ్ళకి కూడా ఉంటాయి? ఎంసీఏ ఎంబీఏ అందరికి. బికాస్ బీకామ్ అన్నది మనకి ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా, ఆల్దో ఇట్స్ ఫిన్టెక్ లో మీరు అన్ని ఆఫర్ చేసి ఇప్పుడు చేయబోతున్నారు. అలాగే బీఎస్సీ తీసుకోండి, ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వాళ్ళకి యూనో కావాల్సిన జాబ్ డిమాండ్స్ కావాల్సిన నాలెడ్జ్ ఉంటుందా లేదా నాకు తెలియదు, మీరే చెప్పాలి. ప్లేస్మెంట్స్ ఈ ఇయర్ వీఆర్ స్టార్టింగ్ కాబట్టి బీఎస్సీ ఇస్ దిస్ ఇయర్. ఎంబీఏ ఉన్నారు మనకి ప్లేస్మెంట్స్, MBA కూడా ఉంది. Yeah. బట్ దిస్ ఇయర్ బీకామ్ అందరు ఈ ఇయర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి వీ హ్యావ్ నో యూ హావ్ టు స్టూడెంట్స్. ఎక్స్ప్లోర్ అండ్ సీ. Yes. అంటే వాళ్ళకి ఇప్పుడు సో వీ హ్యావ్ లైక్ ఐ సెడ్ ఫిన్టెక్ మోర్ ఏఐ బేస్డ్ ఉంటుంది, ఇంటిగ్రేటెడ్ ఉంటుంది. సో వీ హ్యావ్ ఇట్స్ అ న్యూ కోర్స్, సో వీ స్టిల్ హ్యావ్ టు డెఫినెట్లీ యూ హావ్ టు ఎక్స్ప్లోర్ అండ్ సీ. బట్ సంకల్పం కరెక్ట్ గా ఉంది, బికాస్ అందరికీ టెక్నాలజీ కావాలి, ఫైనాన్స్ టెక్నాలజీ కంబైన్ అయ్యే కాంబినేషన్, స్కిల్లర్ కాంబినేషన్ ఇవాళ రోజుల్లో కావాల్సిన స్కిల్ సెట్ బ్యాంక్స్ లో కానీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లో కానీ ఈవెన్ ఎంట్రీ లెవెల్ హైరింగ్ కూడా టెక్నాలజీ అవసరం, నాలెడ్జ్ ఆఫ్ ఫైనాన్స్ కూడా అవసరం. డెఫినెట్లీ. యా. సో అరవింద్ గారు, ఫైనలీ లాట్ ఆఫ్ పేరెంట్స్ వాచింగ్ టుడే వాళ్ళ చూస్తున్నారు ఆదిశంకర యూనివర్సిటీ, వాళ్ళకి తెలుసు కానీ ఇంతవరకు బహుశా ఇంత శ్రద్ధ పెట్టలేదు, వాళ్ళ పిల్లలు రెడీ అవుతున్నారేమో. సో మా కెమెరా కేసు చూసి మీ మెసేజ్ టు ఆల్ ద పేరెంట్స్. మీ పిల్లలు ఇక్కడ జాయిన్ అయితే వాళ్ళకి అకాడమిక్గా మేము ఎన్షూర్ చేస్తాము, ప్లేస్మెంట్స్ ఎన్షూర్ చేస్తాము, ఎథిక్స్. సో మనకి మెడిటేషన్ ఉంది, సో వీ ఫాలో లాట్ ఆఫ్ డిసిప్లిన్ ఇక్కడ. ఇప్పుడు బయట కాలేజెస్ చూస్తే ద డిసిప్లిన్ ఇస్ వెరీ బ్యాడ్. సో వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ డిసిప్లిన్ ఇన్ ద అండ్ గుడ్ ఇన్ఫ్రా. అండ్ ఓకే, కపుల్ ఆఫ్ థింగ్స్ ఐ వాంట్ టు ఆస్క్ యూ, సిన్స్ మీరు కూడా యంగర్ జనరేషన్ నుంచి వచ్చారు కాబట్టి ఉన్నారు ఇవాళ. సో అందరికీ యూనిఫామ్స్ నచ్చవు. డిగ్రీ కాలేజ్కి వచ్చామంటే ఇంకా ఫ్రీగా కావాల్సిన బట్టలు, లేటెస్ట్ ఆఫ్ కోర్స్ వెన్ బ్యాక్ దెన్ వెన్ వి స్టడీడ్ ఇట్ వాస్ మైనర్ పిఆర్కే అడ్రస్ అవి ఇవి వచ్చినప్పుడు, గీతాంజలి డ్రెస్ అండ్ స్కూల్లో ఉన్నప్పుడు అవన్నీ వచ్చాయి. ఇప్పుడు మీ దృష్టిలో ఇవాళ రోజుల్లో మరి యూనిఫామ్ పెట్టడం డిగ్రీ లెవెల్లో, వాట్ యూ ఫీల్ అబౌట్ ఇట్? ఐ ఫీల్ ఇట్ ఈస్ అ ప్రౌడ్ థింగ్, బికాస్ ఇనిషియల్ యూనిఫామ్ స్టార్ట్ చేసింది కూడా డిస్పారిటీ ఉండకూడదని స్టూడెంట్స్ మధ్యన. కొంతమంది ఫ్రమ్ హంబుల్ ఫ్యామిలీస్ వస్తారు, కొంతమంది రిచ్ వస్తారు. ఆ డిస్పారిటీ ఉండకూడదని యూనిఫామ్ మనం పెట్టింది. అండ్ ఐ బిలీవ్ దట్ ప్రిన్సిపల్ ఇస్ గుడ్. సో నాన్నగారు స్టార్ట్ చేశారు, ఐ వుడ్ లైక్ టు కంటిన్యూ. యా, దట్స్ గ్రేట్ అండి. సో పిల్లలకి మీరు అన్నట్టు డిస్పారిటీస్ ఉంటాయి, అంటే కనిపించకూడదు, బట్ డిస్పారిటీస్ ఉంటాయి బికాస్ కల్చరల్ బ్యాక్గ్రౌండ్స్ డిఫరెంట్. సో అండ్ ఆల్సో నాట్ ఇన్ ఎడ్యుకేషన్ సెక్టర్ అది ఉండకూడదు. డిఫరెంట్ ఎథ్నిసిటీస్ నుంచి వస్తారు, సో వాళ్ళందరికీ కొంత వెసులుబాటు ఇస్తారా? yes of course, they'll have their own freedom. యా. ఇక్కడ విశేషం ఏంటంటే ఇక్కడ ఒక గుడి ఉంది పక్కనే. గుడి మీ క్యాంపస్ లో కదా? క్యాంపస్ లో గుడి కట్టారు. సో గుడికి వెళ్ళి ఎగ్జామ్ ముందే ఎస్పెషల్లీ అవసరం చాలా. సో మీకు అన్ని ఇంటర్నల్ అసెస్మెంట్స్ అండ్ ప్రాక్టికల్స్ అన్ని ఇక్కడ జరుగుతాయండి, బికాజ్ డీమ్డ్ యూనివర్సిటీ కాబట్టి. Deemed university, we give our question papers outside for evaluation. It's not internal. Very strong examination systems we have. And because కొన్ని deemed universities they have freedom to కరెక్ట్ దేర్ ఓన్ పేపర్స్, కానీ మీరు మాత్రం we give it outside బికాజ్ అక్కడ ప్రోడక్ట్ తెలిసిపోతుంది కదా. అవును, నేను ఆదిశంకర యూనివర్సిటీ ప్రోడక్ట్ అని చెప్పుకుంటే వాళ్ళకి విషయం కనిపించాలి అక్కడ. సో చాలా బాగుంది అరవింద్ గారు. ఐ థింక్ ది ఎవల్యూషన్ అండ్ విజన్ చాలా, అండ్ మెడిటేషన్ మీరు పెట్టడం అనేది ఇట్స్ గ్రేట్ థింగ్. Every day 20 minutes of meditation is compulsory for students. So we have tied up with Maharishi TM Transcendental Meditation. వాళ్ళతో టై అప్ ఉన్నాము. వాళ్ళు they conduct every day 20 minutes. Yes. Oh great. Yeah. వీలైతే మేము from Holland. Oh yes please. ఇక్కడ మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ బిల్డింగ్. రైట్. సో మనకి సస్టైనబుల్ బిల్డింగ్ కింద వీ హ్యావ్ అప్లైడ్ ఫర్ ది NIRF ర్యాంకింగ్ కి. సో అన్ని విధాలా ఇది ఏదో అంటే గూడూరులో ఉండే ఒక యూనివర్సిటీ అనుకుంటే పొరపడతారు, ఎందుకంటే యాక్చువల్లీ వస్తే అర్థమవుతుంది నేషనల్ లెవెల్లో ఎన్ని ర్యాంకింగ్స్, ఎన్ని విధాల రికగ్నిషన్ ఉన్న యూనివర్సిటీ ఆదిశంకర యూనివర్సిటీ అని చెప్పి. సో పేరులోనే దేర్ ఇస్ అ కల్చరల్ ఎంబైడెడ్. yes, వెరీ వెరీ ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీ లాగా ఉంది. ఆదిశంకర అనగానే అందరూ అలర్ట్ అవుతారు, ఇట్స్ నాట్ సామాన్యమైన విషయం కాదు ఇది అని చెప్పి. సో ఫైనలీ అరవింద్ గారు, 3 క్వాలిటీస్ మీ కాలేజ్కి సంబంధించి నేను ఇందాక చెప్పారు. సో ఇఫ్ ఐ హ్యావ్ టు ఆస్క్ యూ యువర్ ఫేవరెట్ program or claim to fame in Adishankara, what is it? Computers, of course. Computer science. Engineering, computer science based course. So ఇప్పుడు admissions are open ఇప్పుడు? Yes. So academic season కి admissions open అవుతున్నాయి, and మన ఛాన్సలర్ we have with us అరవింద్ గారు, ఆవిడతో మాట్లాడుతూ వచ్చాము. తను కూడా బీటెక్ చేసి LLM చేసి విద్య మీద అండ్ అకాడమిక్ సెక్టర్ మీద ఇంట్రెస్ట్ తోటి
బహుశా ఈ జనరేషన్కి తను కనెక్ట్ అవుతారని షీ హెస్ టేకెన్ ఓవర్ అండ్ చక్కగా రన్ చేస్తున్నారు సమర్థవంతంగా యూనివర్సిటీని. అరుణ్ గారు థ్యాంక్ యూ సో మచ్ మీ టైం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీ అనుమతితో మీ స్టాఫ్తో మేనేజ్మెంట్తో అందరితో మాట్లాడబోతున్నాను. Yes, please. Thank you. థ్యాంక్ యూ. బాయ్.